హాయ్ ఫ్రెండ్స్, మేము కొత్తగా నా పేరు షెలీనా అండి. మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాము. యూట్యూబ్ ఛానల్ వచ్చేసి పల్లెటూరు పిండి వంటలు అండి. మనం ఇలా పిండి వంటలు తయారు చేసి మనం సప్లై చేస్తాము. ఫస్ట్ మన ఆర్డర్స్ మీద చేద్దామని మనం స్టార్ట్ చేసామండి. ఆర్డర్స్ చాలా మందికి మన హౌస్ ఇదంతా తెలియట్లేదు కాబట్టి కొన్ని ఇట్లా ప్యాకెట్లు ప్యాక్ చేసి బయట పెడుతున్నాము. వీటిని బట్టి అందరు తీసుకుంటున్నారు. మీరు టేస్ట్ చూసి ఆర్డర్స్ ఇస్తున్నారండి. మనం బయట కూడా పెడతాం కాబట్టి స్టాల్ లాగా ఇవన్నీ మీకు చూపిద్దామని చెప్పి వీడియో తీస్తున్నాము. ఇవి చెక్కలండి, సగ్గుబియ్య చెక్కలండి. ఇవి ఇట్లా మనం ముందే చేసుకొని ఒక కేజీన్నర అట్లా చేసుకొని ప్యాక్ చేసి పెడతాము. ఇవి అయిపోగానే మళ్ళీ చేసుకుంటామండి. ఇవేమో మిరప చక్రాలండి. మనం అసలు శనగపిండి అనేది మనం యూజ్ చేయము. మన బోర్డు కనుక మీరు చూస్తే మన బోర్డు మీద నో మైదా, నో డాల్డా, నో పామ్ ఆయిల్ అని ఉంటుంది. అట్లాగే మన శనగపిండి కూడా యూజ్ చేయమండి. ఓన్లీ మిరప చక్రాలే చేస్తామండి. అట్లాగే గవ్వలండి, ఇవి బెల్లం గవ్వలండి. ఇవి కూడా ఓన్లీ గోధుమ పిండే యూజ్ చేస్తామండి. మనం మైదా పిండి కూడా యూజ్ చేయము. మన దాని మీదే నో మైదా అని ఉంటుంది. మైదా పిండి కూడా యూజ్ చేయమండి, గోధుమ పిండితో చేస్తాము. దీనికి ఫస్ట్ మేము నల్లబెల్లం యూజ్ చేస్తామండి. కానీ నల్లబెల్లం యూజ్ చేయడం వల్ల ఆ గవ్వలు అనేవి ఆరిపోవడానికి చాలా టైం పడుతుందండి. అందుకని చెప్పి మేము వైట్ బెల్లం యూజ్ చేస్తున్నాము. నెక్స్ట్ వచ్చి ఇవి పల్లి పప్పుండలండి. వీటికి మనం నల్లబెల్లం యూజ్ చేస్తామండి. నల్లబెల్లంతో చేస్తాము. అట్లాగే ఇవి వచ్చేసి కొబ్బరి లౌజులు చేసాము, అయిపోయినాయండి. సైలెంట్గా ఉండండి మీరు, నేను చెప్పిన తర్వాత మీరు మాట్లాడండి. వీటికి కూడా వచ్చేసి మనం నల్లబెల్లం యూజ్ చేస్తాము. మనం ఈ హెల్త్కి మంచిది కాబట్టి పిల్లలకి హెల్తీ వేలో పెట్టాలి అనే ఉద్దేశంతో అన్నీ మనం ప్రిపేర్ చేస్తున్నామండి. ఇవి వచ్చేసి నువ్వులండి, నువ్వుల లడ్లు. ఈ నువ్వుల లడ్లు వైట్ కూడా కాదండి, బ్రౌన్ కలర్ నువ్వుల లడ్లు, పట్టు నువ్వులు అంటారండి వీటిని. మనం నువ్వుల లడ్లకి ఇవి యూజ్ చేస్తాము. దీనిలో కూడా మనం ఓన్లీ నల్లబెల్లమే యూజ్ చేస్తామండి. నువ్వుల లడ్లు ఇంకో వేరే విధంగా కూడా చేస్తాము, మెత్తగా సున్నుండల టైప్లో. వాటిలో మనం పల్లీలు కూడా యూజ్ చేస్తామండి. అది అందరు తినడానికి అది కూడా బాగుంటుంది. ఇది కూడా పెట్టామండి శాంపిల్కి అందరూ తెలియడం కోసం. ఇంకా చకోడీలు అండి, ఇవి వచ్చేసి చకోడీలు అండి. చకోడీలు కూడా మనం ప్రిపేర్ చేసుకొని ప్యాకెట్లు పెట్టుకొని ఒక 1 kg 2 kgs ప్రిపేర్ చేసుకొని ప్యాకెట్లో మనం పెట్టుకొని సేల్ చేస్తూ ఉంటామండి. అట్లాగే ఇవి చకోడీలు అండి. ఇవి చిన్నపిల్లలు ఎక్కువగా ఇష్టంగా తింటారు, పప్పుల చకోడీలు. ఇవి కూడా అట్లాగే మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాము. ఇవి వచ్చేసి పల్లి పకోడీ అండి. ఈ పల్లి పకోడీ కూడా మనం శనగపిండి అనేది అసలు యూజ్ చేయమండి. కానీ శనగపిండి మన కోటింగ్ వేస్తారు కాబట్టి చాలా తక్కువ కోటింగ్తో వేస్తామండి. టేస్ట్ చాలా బాగుంటాయండి. పిల్లలకి హెల్త్కి కూడా మంచిది కాబట్టి ఎవరైనా కావాలన్న వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. మీకు చూస్తే అర్థమవుతుంది, కోటింగ్ ఏమి ఉండదండి ఎక్కువ. అట్లాగే కజ్జికాయలండి. ఇవి వచ్చేసి కజ్జికాయలు. ఒక కజ్జికాయ వచ్చి 10 రూపీస్కి మేము సేల్ చేస్తామండి. ఇది ఓన్లీ గోధుమ పిండితోనే చేస్తాము. నేను లోపల కూడా పప్పులు పడి బెల్లము, కొబ్బరి, నువ్వులు యూజ్ చేస్తామండి. మనం శనగపిండి బయట తీసుకురాము. నేనే పుట్నాల పప్పు తీసుకొచ్చుకొని నేను మిక్సీ వేసుకొని చేస్తామండి. 10 రూపీస్కి సేల్ చేస్తాము. అట్లాగే అరిసెలు, సున్నుండలకైతే వేపి పెట్టుకున్నామండి. అది చెయ్యాలి. ఇప్పుడు మిక్సీ వేసుకుంటాను, నేను మిక్సీ వేసుకొని చేస్తానండి. అట్లాగే మనం చెక్కల్లో కానీ చక్రాల్లో కానీ దేనిలోకైనా వచ్చి యూజ్ చేసేది మనం బటర్ యూజ్ చేస్తామండి. ఓన్లీ బటరే యూజ్ చేస్తాము. మనం డాల్డా కానీ ఏమి యూజ్ చేయము. ఓన్లీ ఈ బటర్ యూజ్ చేస్తామండి. చెక్కల్లోకైనా చక్రాల్లోకైనా దేనిలోకైనా బటరే యూజ్ చేస్తాము. మనం డాల్డా యూజ్ చేయము. మనం ఆయిల్లోకి వచ్చేసి ఉన్న వాటిల్లో బెటర్ ఆయిల్ అండి, సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తాము. పామ్ ఆయిల్ లాంటివి మనం యూజ్ చేయము. మన క్యాప్షనే నో పామ్ ఆయిల్, నో మైదా, నో డాల్డా. సో మేము చెప్పిన దాని ప్రకారం ఎథిక్స్, వాల్యూస్తో మేము ప్రిపేర్ చేస్తామండి. అట్లాగే గులాబీలు కూడా అండి. ఇవి చాలా మంది లైక్ చేస్తారు. ఇవి మైదాతో అయినప్పటికీ చాలా మంది లైక్ చేస్తారు కాబట్టి వాళ్ళ కోరిక మేరకు ఇవి అమ్మడం జరుగుతుంది. ఇవి కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటామండి, ఒక 10-15 ప్యాకెట్స్ వరకు. తర్వాత ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ మేము చేసుకొని పెట్టుకుంటాము. అలాగే మనం వచ్చేసండి సున్నుండ, నువ్వుల లడ్డు, అలాగే అవిసె గింజల లడ్డులో మనం జీడిపప్పులు, బాదం పప్పు, పిస్తా కూడా వేస్తామండి. అట్లాగే డ్రై ఫ్రూట్స్ లడ్డులోకి వచ్చేసరికి మనం 7 ఐటమ్స్ యూజ్ చేస్తామండి.
జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, గుమ్మడి గింజలు, పుచ్చ గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ ఖర్జూరం అండి. మనం అసలు బెల్లం అనేది యూజ్ చేయము. బెల్లం, కొబ్బరి ఏం యూజ్ చేయమండి. ఓన్లీ న్యాచురల్గా, ఆర్గానిక్గా ఆ ఖర్జూరంతోనే ఆ స్వీట్ అనేది వస్తుంది. పైగా మనం చేసే డ్రై ఫ్రూట్స్లో సీడ్స్ ఎక్కువ ఉంటే ఖర్జూరం తక్కువ ఉంటుందండి. ఎవరికైనా కావాలంటే ఒకసారి వచ్చి మీట్ అవ్వండి, టేస్ట్ చూసి మీరు తీసుకెళ్ళండి, ప్రాబ్లం లేదు. అట్లాగే మనం ఇంకా జొన్న లడ్డు, నువ్వుల లడ్డు, మీకు ఏది కావాలంటే అదండి. ఇప్పుడు గోందు లడ్డు కస్టమైజ్డ్ అండి. మీకు ఏది కావాలన్నా కూడా మనం ప్రిపేర్ చేస్తాము. అట్లాగే చెక్కలు, చక్రాల్లోకి వచ్చేసి ఇవైతే మినప చక్రాలు, ఇవి నార్మల్ చెక్కలండి, సగ్గుబియ్యం చెక్కలు. కానీ కస్టమైజ్డ్ కాబట్టి కొర్ర చెక్కలు, కొర్ర చక్రాలు, జొన్న చెక్కలు, జొన్న చక్రాలు ఇవి కూడా తయారు చేస్తాము. కానీ అవి ఆర్డర్స్ మీద తయారు చేస్తామండి. ఎందుకంటే ఎక్కువ అవి తీసుకుంటారో లేదో తెలియదు కాబట్టి. రాగి చెక్కలు, రాగి చక్రాలు, బీట్రూట్ చెక్కలు అవి కూడా తయారు చేస్తామండి. బీట్రూట్ చెక్క తయారు చేస్తామండి. అవి ఏంటంటే ఆర్డర్స్ మీద తయారు చేస్తాము. అందరు తీసుకుంటారో లేదో తెలియదు కాబట్టి. ఇవైతే మేము ఒక స్టాల్ పెట్టి ఈవినింగ్ టైంలో బయట పెట్టి సేల్ చేస్తూ ఉంటామండి. డైలీ మన టైమింగ్స్ మా ఇంటి ముందే పెట్టి మేము సేల్ చేస్తూ ఉంటామండి. డైలీ వీటి టైమింగ్స్ వచ్చేసి 4 to 9:30 వరకు ఉంటుందండి. ఈవినింగ్ 4 to నైట్ 9:30 వరకు ఉంటుంది. ఎప్పుడైనా మార్నింగ్ కావాలంటే కూడా మనం ఎప్పుడు హౌస్ ఇంటి ముందే కాబట్టి అవైలబుల్ గానే ఉంటాము. ఏ టైంలో అయినా వచ్చి మీరు తీసుకోవచ్చు ఏమైనా కావాల్సినవి. అట్లాగే బయట బోర్డు ఉంది, నంబర్కి ఫోన్ చేసినా కూడా మనం లేకపోతే మనం వెంటనే ఇట్లాగా మేము అన్ని తయారు చేస్తామండి. ఈ డ్రై ఫ్రూట్స్ కానీ ఇవి స్టాక్ పెట్టుకోమండి. ఎందుకంటే అవి ఎక్కువ రోజులు అనేవి నిల్వ ఉండవు. సో అవి ఆర్డర్ మీదే మనం తయారు చేస్తాము. ఇవి మేము రీసెంట్గా ఇవి చేస్తున్నామండి. ఒక 1 month నుంచి మేము ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసాము. అందరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. ఇవి వచ్చేసి నేను, మా హస్బెండ్ మాత్రమే చేస్తామండి. మా హస్బెండ్ ఫుల్ సపోర్ట్ ఇస్తారు. ఇద్దరు కలిసి చేస్తాము. ఇంకెవరిని హెల్పర్స్ కానీ అట్లా ఏం లేదు. ఇక్కడ గుంటూరులో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి విజిట్ చేయండి. ఇప్పటి వరకు చాలా మంది ఫెస్టివల్ కి అట్లాగా తీసుకున్న వాళ్ళందరూ చాలా సాటిస్ఫాక్షన్ తో తీసుకున్నారండి. అందుకు చాలా హ్యాపీ. అట్లాగే ఇక్కడ దగ్గర ఎవరైనా ఉన్న వాళ్ళు కూడా చూడండి. ఇక్కడ మన అడ్రస్ వచ్చేసి గుంటూరు బ్రాడీపేట 1/18 అండి. లైక్ ఇక్కడ తెలియాలంటే పీకలవాగు అంటారు. ఇక్కడ పీకలవాగు దగ్గరేనండి. కావాలంటే మీరు ఈ వీడియో చూసిన తర్వాత నేను కింద మా ఫోన్ నంబర్స్ కూడా నేను డిస్ప్లే చేస్తానండి. మా బోర్డు అది చూసి మీరు ఫోన్ చేసినా కూడా ప్రాబ్లం లేదు. మేము వెంటనే రెస్పాండ్ అవుతామండి. మీకు ఎవరికైనా కావాలన్నా కూడా ఏదైనా డౌట్ ఉంటే కూడా అడగండి. ఇంకొకటి మనం పికిల్స్ కూడా చేస్తామండి. చికెన్ పికిల్, నాన్ వెజ్ లోకి వచ్చి చికెన్, మటన్, ప్రాన్స్ చేస్తామండి. ఇంకా వెజ్ లోకి వచ్చి కారపొడులు అన్ని చేస్తాము. అయితే అవి ఇంకా పెట్టలేదు. చికెన్ అయితే మనం సేల్ చేసామండి. చికెన్ పికిల్ నాన్ వెజ్ వైజ్ గా సేల్ చేసాము ఆర్డర్స్ మీద. ఏవైనా ఏంటంటే మేము స్టాక్ నాన్ వెజ్ అయితే సేల్ చేసామండి. అవి కూడా మనం స్టాక్ పెట్టుకోము. ఆర్డర్స్ వచ్చినప్పుడే మనం అవి ప్రిపేర్ చేసి ఇస్తాము. అట్లాగే 1st తారీఖు నుంచి స్పైసెస్ కూడా యాడ్ చేస్తున్నాము. టమాటో పచ్చడి, పికిల్స్ అంటే నాన్ వెజ్ పికిల్స్, టమాటో, గోంగూర, అట్లా పండు మిర్చి అండ్ కారపొడులు వచ్చేసి నల్లకారం, కరివేపాకు కారం, మునగాకు కారం, కందిపొడి, పుట్నాల పొడి ఇవన్నీ మనం తయారు చేస్తామండి. మీకు ఎవరికైనా మనకు కావాలంటే తప్పనిసరిగా మమ్మల్ని సంప్రదించండి. కాంటాక్ట్ నంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. వీళ్ళిద్దరు మా పిల్లలండి. ఇద్దరు పిల్లకాయలు మాకు బాగా గొడవ చేస్తూ ఉంటారు. వీళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మేము అన్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటామండి. ఓకే అండి. ఇప్పటి వరకు వీడియో చూసిన వాళ్ళకి చాలా థ్యాంక్ యూ అండి. ఫుల్గా కంప్లీట్గా చూడండి, స్కిప్ చేయకుండా. మీకు మేము ఎలా చేస్తాము, ఏం యూస్ చేస్తాము అనేది మీకు అర్థమైంది. మా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. న్యూ స్టార్టింగ్ అండి బిజినెస్. సో కాస్త సపోర్ట్ ఇవ్వండి. అందరికీ థ్యాంక్ యూ. చెప్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ everyone, thank you. నేను చెప్తున్నాను. సబ్స్క్రైబ్, కామెంట్,